నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. రీసెంట్గా కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ చేసిన అన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వాలు చేయలేదని, ఆయన ఓడిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది అనేసి ఆయనైతే అన్నారు. అలాగే వైఎస్ఆర్ షర్మిలాని ఒక పావుగా ఉపయోగించుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. అయితే ఈ విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అయితే ఇప్పుడు చూస్తే కేటీఆర్ రీసెంట్గా ఢిల్లీ నుంచి మీడియాతో అయితే సమావేశం అయ్యారు. సో అక్కడ ఏమైతే చెప్పారంటే, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం చేయలేదు. సో అసలు ఆయన ఓడిపోవడం ఆయన్నే కాదు, అనేక మందిని ఆశ్చర్యపరిచింది అనేసి అంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? కేటీఆర్ గారు ఈ విధంగా స్పందించడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పథకాలే చేశారు. అది అందరూ దానివల్లే కదా మెయిన్ ప్రాబ్లం అయింది కూడా. అందరూ సంక్షేమ పథకాలు ఓకే, బట్ కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి అంటారు. సంక్షేమ పథకాలు ఇచ్చారు, బాగుంది, కొన్ని బాగున్నాయి, కొన్ని ఊరికే ప్రజల్ని సోమరిపోతులా తయారు చేసే పథకాలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని మంచివి ఉన్నాయి. అయితే ఇక్కడ అన్నీ ఇచ్చినా కూడా ఎందుకు అంత ఘోర పరాభవం అయింది అనేది క్వశ్చన్. సో అది అందరికీ తెలిసిందే. మళ్ళీ కేటీఆర్ గారు ఈ విధంగా లేవనెత్తడానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఒకటి, కేసీఆర్ గారు టీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ రెండు మంచి మిత్రులు. అందుకే మొన్న ఎలక్షన్స్, తెలంగాణలో ఎలక్షన్స్ పోలింగ్ ముందు రోజు కూడా నాగార్జున సాగర్ దగ్గర పెద్ద హల్చల్ చేశారు. అటు ఆంధ్ర పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులు అన్నట్టుగా. అంటే ఊరికే మనుషుల్ని మభ్య పెట్టడానికి, ఓటర్లని ఇంకేదో తబ్బిబ్బు చేయడానికి అట్లా చేశారు అనే ఒక విమర్శ అయితే ఉంది. మేబీ ఆ పరంగా చేసుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా టీఆర్ఎస్కి వైసీపీకి బీఆర్ఎస్కి వైసీపీకి మంచి సత్సంబంధాలు ఉన్నట్టే మనం అనుకోవాలి. అండ్ మోర్ ఓవర్, వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఎందుకు మేము మంచి పనులే చేశాం కదా, ఎందుకు ఓడిపోయాము అనేది ఎక్కడ కూడా కేటీఆర్ గారు ప్రశ్నించలేదు. బట్ పక్క రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి సంక్షేమ పథకాలు చేసినా కూడా ఓడిపోయారు అని అంటే ఇది ఒక కొత్త రకం ఎత్తుగడ అని అనిపిస్తుంది. ఎందుకు కొత్త రకం ఎత్తుగడ అనిపిస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ అధికారికంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి కలుసుకున్నారు. ఎందుకు కలుసుకున్నారు? రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, శాఖాపరమైన బైఫికేషన్స్ ఏవైతే ఇంకా మిగిలిపోయాయో వాటి గురించి, కొన్ని ప్రభుత్వ ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఎప్పటి నుంచో 10 ఏళ్ళుగా మిగిలిపోయిన పెండింగ్ వర్క్స్ అన్ని కూడా చర్చించుకోవడానికి కోసం వచ్చారు. వస్తూనే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రావడంతోనే ఆయనకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ అలా ఆయన ఇంటి వరకు చాలా వర్షం కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు, అభిమానులు ఆయన వెనక ర్యాలీగా వెళ్ళారు. సో దానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. అది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి దగ్గర కూడా, ఇప్పుడే కాదు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నాకు తెలుగు జాతి ప్రజలు, ఈ రెండు రాష్ట్రాలు కూడా రెండు కళ్ళు, ఏ కన్ను నేను పోగొట్టుకోను అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో నిన్న మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి గారితో కలిసిన తర్వాత మరలా టీడీపీని తెలంగాణలో పుంజుకునే అవకాశం ఉందా, టీడీపీ తెలంగాణలో పుంజుకుంటే నెక్స్ట్ ఇబ్బంది పడే పార్టీలు ఏవి? చిన్న చిన్న పార్టీలు ఇబ్బంది పడతాయి. ఆల్రెడీ బీఆర్ఎస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కాంగ్రెస్లో కొంతమంది, బీజేపీలో కొంతమంది వెళ్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా చాలా వరకు టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళేగా. ఈవెన్ కాంగ్రెస్లో కూడా కొంతమంది టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంతేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తే. సో ఇట్లాగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి, ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో ఉన్న వ్యక్తే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞత బాగా ఐడియా ఉన్న వ్యక్తి కాబట్టి కేటీఆర్ గారు, అమ్మో మరలా టీడీపీ కానీ తెలంగాణలో పాగా వేస్తే ఏంటి పరిస్థితి అనే భయంతో ఈ విధమైన చర్చకి తెరలేపారనే అంశాలు కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే జగ్గారెడ్డి గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కానీ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఇక్కడ కానీ పోటీ చేస్తే తరిమి కొడతాం, ఇక్కడ తెలంగాణ వాళ్ళకే ఇది కానీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వము అన్నట్టుగా అన్నారు. తెలంగాణలో ఇవ్వండి, పార్టీ పేరు టీడీపీ. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, అవి నేషనల్ పార్టీలు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి కదా, తెలంగాణలో ఉన్న ముఖ్యమైన కార్యకర్తలే, తెలంగాణలో ముఖ్యమైన నాయకులే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే టీడీపీ ఉన్నా కూడా తెలంగాణలో ప్రాతినిధ్యం వహించే ముఖ్యమైన నాయకులే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు, టీడీపీ తరఫున పోటీ చేస్తారు అంతే. దానికి బహుశా బీఆర్ఎస్ ఇంకా ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతోనూ, లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సన్నిహితం సందర్భంగానూ
ఆయన కేటీఆర్ గారు ఇవన్నీ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అయితే ఈ సందర్భంగా ఆయన ఇంకో స్టేట్మెంట్ కూడా ఏంటంటే కేతిరెడ్డి లాంటి మంచి జనాలతో బాగా ర్యాపో ఉన్న ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు అని. చాలామంది ఇప్పుడు నిన్న కరణం ధర్మశ్రీ గారు కానీ, అంతకుముందు రాజానగరం రాజనగరం ఎమ్మెల్యే ఆయన పేరెడ్డి ఆయన కానీ, వీళ్ళిద్దరూ కూడా మొదటి నుంచి బయటకు వచ్చి వాపోయింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అయిన తరువాత బయట ప్రజలకి కలవడం మానేశారు. ఈవెన్ మాకు కూడా కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు రాజానగర్ ఎమ్మెల్యే ఆయన ఎట్లా అన్నారు, అసలు నేను 2-3 సార్లు వెళ్తే వెనక్కి తిరిగి వచ్చేసాను, ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, వాళ్ళకి చెప్దాము అన్న కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈవెన్ ధనంజయ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయలేదని చాలామంది వాపోయారు. సంక్షేమ పథకాలు ఒకటే కాదు, అభివృద్ధి లేదు, ఉద్యోగుల గురించి పట్టించుకోలేదు, నిరుద్యోగ యువతకు సంబంధించి జాబ్ మేళా లేదు, ఒక ప్రాజెక్టు లేదు, పోలవరం కట్టలేదు, రైల్వే ప్రాజెక్టు వచ్చింది, రైల్వే జోన్ వచ్చింది వైజాగ్కి, దానికి సంబంధించిన భూమిని కేటాయించమని సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే దాని గురించి స్పందించలేదు, ఏమీ చేయలేదు. పోనీ క్యాపిటల్ వైజాగ్ అన్నారు, వైజాగ్ క్యాపిటల్ చేశారా? ఒక ప్యాలెస్ వరకు కట్టారు, అది కూడా ఓపెన్ అవ్వలేదు, గవర్నమెంట్ మారిపోయింది. ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? 3 క్యాపిటల్ అన్నారు, చేయలేదు. ఒక అభివృద్ధి లేదు, ప్రాజెక్ట్ లేదు, ఏమీ లేదు, కేవలం సంక్షేమ పథకాలు ఇస్తూ పోతే ఇంక నెక్స్ట్ అభివృద్ధి ఏంటి, నెక్స్ట్ మనుగడ ఏంటి? ప్రజలు ఎలాగ ఆధారపడాలి? రేట్లు చూస్తే ఆఫ్టర్ కరోనా ప్రతిది కూడా 60% పెరిగిపోయింది. ఈవెన్ కూరగాయలు, ఉల్లిపాయలు అప్పటి నుంచి కూడా పెద్ద పెద్ద వాటికి ఇంకా బంగారం భూమి ధరలు అంటే ఇంకా చెప్పక్కర్లేదు, రెట్టింపు సంఖ్యలో పెరిగిపోయాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సామాన్యుడి యొక్క మనుగడ ఎట్లా అనేది ఆలోచన ఉండాలి కదా. అవే లేదు, ఎంతసేపు నీకు ఇస్తానరా కూర్చొని తినరా అంటే, కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. ఇప్పటికే చాలా అప్పులు చేశారు, ఇంకెట్లా అవుద్ది? సో ఇదంతా క్లియర్గా తెలిసినా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఊరికే మేబీ వార్తల్లో నిలబడడానికి, లేదంటే వాళ్ళ యొక్క సయోధ్య గురించి తెలియజెప్పడానికి, లేదా తెలుగుదేశం తెలంగాణ కూడా ఎంటర్ అవుతుందన్న భయంతో ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారో తెలియదు. బట్ రాబోయే రోజులు ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. అండ్ ఇదే సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిలాని కూడా పావుగా వాడుకున్నారు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, దానిపైన మీ స్పందన? పావుగా వాడుకోవడానికి ఏం లేదు. షర్మిలా గారిని జాగ్రత్తగా చూసుకొని ఉంటే ఆవిడకి తగిన పదవి ఇచ్చో లేదంటే ఇంకొక సముచిత స్థానం కల్పించి ఏదైనా చేసుంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆవిడ పక్క రాష్ట్రం ముందు తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి ఆ తర్వాత ఇక్కడ ఎలక్షన్స్ ముందు PCC చీఫ్గా ఏపీ వచ్చి సొంత అన్న మీదకే పోటీగా వెళ్ళే పరిస్థితి రాదు కదా. సో ముందు ఇల్లు చక్కబెట్టుకున్నాక బయట మార్కెట్ చక్కబెట్టాలి. ఎంట గెలిచి రచ్చగలమన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అది పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. ఆయన నిజంగా పట్టించుకుంటే ఆవిడ బయటికి వెళ్ళేవారు కాదు కదా. సో బయటికి వెళ్ళారంటే ఆవిడ ఎందుకు పావుగా వాడుకుంటారు? ఆవిడనే జాగ్రత్తగా కుటుంబ సభ్యుల్ని అట్టి పెట్టుకుంటే ఆవిడ బయటికి వెళ్ళేవారు కాదు, అప్పుడు ఈ విధంగా వాడే అవకాశం కూడా వచ్చేది కాదు కదా. ఒక్కొక్కరు వెర్షన్ ఒక్కొక్కలా ఉంటుంది, ఆయన ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. సో ఈ స్టేట్మెంట్ అంతా కేవలం టీడీపీకి భయపడే ఇచ్చారంటారా? మైట్ బి అయి ఉండొచ్చు, లేదంటే వైసీపీ మీద ఫేవర్ కొద్దీ కూడా ఇచ్చి ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.